హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విద్యా కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మిరపకాయ బజ్జీ స్ట్రీట్ స్టైల్లో బండి మీద అమ్మే మిరపకాయలు ఏ విధంగా ఉంటాయో అలాగే టేస్టీగా మరియు సింపుల్గా త్వరగా మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మిరపకాయ బజ్జీ కోసం నేను ముందుగా మిరపకాయలను నీట్గా శుభ్రపరచుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల శనగపిండిని తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఓమను, అలాగే 1 టీ స్పూన్ కారాన్ని, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ను, కొద్దిగా సోడాను యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ క్వాంటిటీ లాగా కలుపుకుంటే సరిపోయిద్ది. కలిపి పెట్టుకున్న శనగపిండిని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా నీట్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను, ఇవి మరీ పొడవుగా ఉన్నాయి కదా, డీప్ ఫ్రైకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా 2 పార్ట్స్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ను యాడ్ చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను ఈ విధంగా మిడిల్గా ఇలా ఒక కాటు పెట్టుకొని ఇందులో ఈ ధనియాల పొడిని పెట్టుకోవాలి. ఇలా మీకు ధనియాల పొడి కాకుండా ఆమ్చూరు లేదా చింతపండుని గుజ్జును కూడా ఉపయోగించవచ్చు, అది మీ చాయిస్. నేను ఇక్కడైతే ధనియాల పొడిని యూజ్ చేస్తున్నాను. అన్ని పచ్చిమిరపకాయలకి ఇదే విధంగా మధ్యలో చీల్చుకొని అందులో ధనియాల పొడిని ఫిల్ చేసి పెట్టుకోవాలి. డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న శనగపిండిలో ఈ పచ్చిమిరపకాయ ముక్కలను తీసుకొని ఇలా డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, నేను ఈ వీడియోలో చూపించిన విధంగా 1 బై 1 ఈ విధంగా వేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా 1 బై 1 వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేస్తుంటే మనం ఇందులో ఆయిల్లో వేయగానే కలర్ చేంజ్ అవుతుంది త్వరగానే, కానీ లోపల మాత్రం ఉడకదు. అందుకని ఇలా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే చక్కగా ఉడికిపోతుంది లోపల కూడా పిండి. మిరపకాయ బజ్జీలు బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఆయిల్ నుండి సపరేట్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. బయట నుండి కొనుక్కొచ్చుకున్న మిరపకాయ బజ్జీల విధంగానే మన ఇంట్లోనే ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.